హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా, దాని నెక్స్ట్ అనమాట ఇది. అది రైస్ ఇలాగా బాయిల్ చేసుకుని హాఫ్ బాయిల్. ఇప్పుడు నేను ముందు చూపించాను కదా, మొత్తం మసాలా పెట్టది అది ఉడుకుతుంది ఇప్పుడు కూర. తర్వాత మనం దమ్ చేసుకుంటాం కదా బిర్యానీ, సేమ్ ఆ టైప్ అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇది తీసి ఇప్పుడు ఇది రైస్ వాటర్ తీసేసి ఇందులోకి మారుతాం అనమాట. ఈ మాంసం అంతా తీసి అడుగునేసి ఈ రైస్ పైన వేసేసిన తర్వాత కొంచెం మనం డెకరేషన్కి అది కొంచెం కలరు, ఫుడ్ కలరు, రోజ్ వాటరు కలిపేసి పైన వేసేసిన తర్వాత ఇంకా అంతే. మనం బిర్యానీ టైప్ అనమాట, ఈ టైప్లో వండుకుంటారు అనమాట. ఇప్పుడు ఇది మాంసం ముందు నేను చేసిన దాన్ని బట్టి అలాగనమాట ఈరోజు వంట. నెక్స్ట్ నేను వీడియో ఇప్పుడు మళ్ళీ నేను పెట్టేది ఏంటంటే, ఇక్కడ ద్రాక్షాకుల్లోని అన్నం పెట్టి చుడతారనమాట. నేను మళ్ళీ వీడియో పెడతాను ఇప్పుడు. అది ద్రాక్షాకుల్లోని రైస్ చుట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలు ఇలాగా వేపేసిన తర్వాత నెక్స్ట్ ఈ టమాటాకాయ ముక్కలు వేసేసి బాగా మగ్గనిచ్చేసి, సెకండ్ ఇది మొత్తం మసాలాలు అన్నమాట, పొడాలు అవి వేసి కొత్తిమీర, కంపల్సరీ కొత్తిమీర ఉండాలి. ఇప్పుడు ఇందులో సగం వేసేస్తాను ఇందులోని. నెక్స్ట్ ఇవన్నీ వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఇది రైసు పొద్దున్న అంటే 1 గంట ముందు కడిగేసి నానబెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ తీసాను అందులోది. ఈ రైస్ అనమాట. ఇది మనం పరవాన్నం వండుకుంటాం, ఇంటిదా జిగురుగా ఉంటుంది ఈ రైసు. ఇది బియ్యం మరి ఏంటంటారో తెలియదు కానీ, ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత అందులోని ఇప్పుడు మనం రుమాన్ అన్నమాట, అంటే ఏంటిది దానిమ్మ గింజలు జ్యూసు. నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు ఇలా అమ్ముతారనమాట, మనం చింతపండు జ్యూస్ అనమాట ఇది. ఇప్పుడు నేను చెప్పాను కదా ద్రాక్షాకులని, అవి అన్నమాట ఇవి. ఈ ద్రాక్షాకులు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఇవన్నీ వేపేసిన తర్వాత ఇవన్నీ పెడతాను మళ్ళీ. ఇప్పుడు ఈ టమాటాలు ఎలా మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మసాలాలన్నీ ఇవన్నీ ఇందులో వేసేసిన తర్వాత ఇలా మగ్గబెట్టేసిన తర్వాత సాల్ట్ వేయలేదు కదా, లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి కంపల్సరీ, మర్చిపోకూడదు. టేస్ట్ ఉంటుంది సాల్ట్. అంటే ఆల్రెడీ ఇందులో కొంచెం నిమ్మకాయ, ఈ జ్యూస్లు ఇవన్నీ వేస్తాం కదా, అందులో టేస్ట్ అలాగా మిక్స్ అవుతుంది కదా. ఇప్పుడు నేను చూపించిన ఇప్పుడు ద్రాక్షాకులు చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఇట్లో ఇలాగా చేసి పెట్టడం, వెళ్ళి తినడం అంటే ఈ టైప్లో ద్రాక్షాకులు చుట్టి పెట్టడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇలా తినడం అన్నమాట, వాళ్ళకి ఈ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇదే బయట తీసుకొని తెచ్చుకోవాలంటే బోల్ డబ్బులు అవుతాయి, వచ్చిన వాళ్ళు ఇంట్లో చేస్తారనమాట. ఇందులో నేను కొంచెం బాగా చేస్తానంటారు మా వాళ్ళు, చాలా ఇష్టం మా కోయటోళ్ళకి ఈ ఐటమ్స్ అంటే. అది రేపు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి, అదే మా మేడము వాళ్ళ పిన్నికి పట్టుకెళ్తుంది అనమాట. వాళ్ళ పిన్ని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అంటే నేను చేసినప్పుడల్లా ఎవరో ఒకరికి కొంచెం కొంచెం పంపించి ఇంట్లోని మా ఫ్యామిలీ తింటారనమాట. అంటే కొంచెం ఇందులో మనం అంటే 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం కదా, అంటే మనం చేసింది కొంచెం వీళ్ళకి బాగా ఇష్టం. నేను చేసిందంటే వీళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలకి అందరికీ కూడా కొద్ది కొద్దిగా పంపిస్తూ ఉంటాం కదా. వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు, లక్ష్మిని ఇవి చేయమని చెప్పేసి. రాత్రి మా మేడం చెప్పింది, కొంచెం చేయలక్ష్మి ఈరోజు పట్టుకెళ్తాము అక్కడికి అనేసి. టేస్ట్కి షుగరు, పుల్లుగా తీగా ఉంటాయి అన్నమాట. ఈ తర్వాత రేపొద్దున్న ఇవి ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత
దీన్ని ఇంక మళ్ళీ సాయంత్రానికి మనం చుట్టేసి రైస్లో పెట్టి చుట్టేసి ఈ ఆకుల్లోని పెట్టి చుట్టేసిన తర్వాత మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లోని అదే బంగాళదుంపలు ఉంటాయి కదా, అవి కోసి చక్రాల కింద అవి అడుగును పెట్టేసి నేను రేపు పొద్దున్న మళ్ళీ ఎలా పెడుతున్నాను అన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను. చూడండి, నాకు అన్నీ ఒకసారి తీసి పెట్టాలంటే అవ్వట్లేదు. ఇప్పుడు ఇదంతా ఇలా మగ్గిపోద్ది అనమాట. మగ్గిపోయిన తర్వాత ఇది ఇంకా అయిపోయినట్టే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ద్రాక్షాకులు ఉన్నాయి కదా, అవి తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని, అంటే క్లీన్ చేసేసి ఉంటుంది, కొంచెం మనం వాటర్లో పెట్టుకొని కడిగేసుకుంటే ఆ తర్వాత అన్నం ఇదంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత తీసి సాయంత్రం చూడతానన్నమాట. ఇప్పుడు అవ్వదు, ఇప్పుడు మళ్ళీ భోజనాలు కదా వీళ్ళందరికీ, ఇదంతా చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సాయంత్రం మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో పెడతాను మీకు, అది ఎలా చుట్టిది అవన్నీ మళ్ళీ రేపొద్దున్న దీని లాస్ట్ వీడియో, దీనిది మళ్ళీ లాస్ట్ వీడియో రేపు పెడతాను. అది ఎలా కుక్ చేస్తారు, దాంట్లో వాటర్ వేసి అవన్నీ చేసి మళ్ళీ ఎలా కుక్ చేస్తారు నేను పెడతాను. ఇంకా టమాటా మజ్జిగ ఇది వేస్తారు కొంచెం, ఇది ఇప్పుడు వేయాలన్నమాట.